గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈరోజు మనం సైనిక్ స్కూల్ 2024 ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద ఎగ్జామ్ అవుతుంది కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు కోచింగ్ అనేది మొదలు పెడుతున్నాం. ఈ కోచింగ్ లో మనం ముందుగా ఏం తెలుసుకుంటాము, అసలు ఏంటి అని అంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది అసలు సైనిక్ స్కూల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అంటే సైనిక్ స్కూల్ అంటే ఏంటి, ఫీజ్ క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ ఏజ్ ఏ విధంగా ఉండాలి, ఆ ఎగ్జామ్ రాయాలంటే 6th రాయొచ్చా 6th రాయొచ్చా అనేది ఇంతకు ముందు మనం ఒక వీడియో చేస్తున్నాం. అందులో అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సంవత్సరంలో వచ్చింది ఆన్లైన్ లో వెబ్ కౌన్సిలింగ్ కాబట్టి మనకి ఎక్కడైనా మెరిట్ మార్క్స్ ఉంటే ఎక్కడైనా సీట్ రావచ్చు, అది ఇంకా వెళ్ళండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో మనం మెయిన్ గా ఏంటి మన టాపిక్స్ ఏంటి, మనం దేని గురించి మాట్లాడతాం ఎక్కువగా అని అంటే ఫస్ట్ మ్యాథ్స్ మనకు ఉండేది మొత్తం ఓవరాల్ గా 300 మార్క్స్ అండి. మొత్తం 300 మార్క్స్ అండి. మొత్తం ఎన్ని ఉంటాయంటే 300 మార్క్స్ మొత్తం 300 మార్క్స్. ఈ 300 మార్క్స్ లో 150 మార్క్స్ ఓన్లీ మ్యాథ్స్, 150 మార్క్స్ మ్యాథ్స్. అర్థమెటిక్స్ వచ్చేసి 150 మార్క్స్. ఈ 150 మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ అంటే 50 క్వశ్చన్స్ కే 150 మార్క్స్ వస్తాయి. 50 క్వశ్చన్స్ చేస్తే మనకి 150 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ రీజనింగ్ వచ్చి 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ వచ్చి 25 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ వచ్చి 25 క్వశ్చన్స్. ఈ రీజనింగ్ లో మనకి క్వశ్చన్ కి 2 మార్క్స్, ఒక క్వశ్చన్ కి 2 మార్క్స్ చెప్పిన మనకి 50 మార్క్స్ వస్తాయి. అదే విధంగా ఇంగ్లీష్ తీసుకుంటే 50 మార్క్స్, అదే విధంగా జనరల్ స్టడీస్ తీసుకున్న 50 మార్క్స్. ఓవరాల్ గా మనకి 300 మార్క్స్ 125 క్వశ్చన్స్ వచ్చి 300 మార్క్స్ అనేది మనకి ఉంటుంది. ఈ 300 మార్క్స్ లో లాస్ట్ టైం మనకి వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ ఏంటంటే 278 మార్క్స్. 278 మార్క్స్ ఓకేనండి. 300 లో 278 మార్క్స్ రావడం వల్ల ప్రవీణ్ కుమార్ కి స్టేట్ 3rd ర్యాంక్ అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మ్యాథ్స్ లో టాపిక్స్ ఏంటి అదన్నిటి గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం ముందుగా ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేస్తున్నటువంటి మ్యాథ్స్ లో సింపుల్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అంటే కన్ఫర్మ్ గా వచ్చే క్వశ్చన్స్ అని కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ నుండి డెఫినెట్ క్వశ్చన్ అనేది చెప్పాలి. మీకు ముందే మీ దగ్గర మొత్తం సిలబస్ ప్రకారం చూసుకుంటే నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, సింప్లిఫికేషన్, ప్రాక్టీస్, డెసిమల్ ప్రాక్టీస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, అదే విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత టైమ్ అండ్ వర్క్ అంటే యూనిటరీ మెథడ్ నుంచి, అదే విధంగా ఏరియా అండ్ పెరిమీటర్ ఉంటుంది, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటుంది. ఓకేనండి. లైన్స్ అండ్ యాంగిల్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, సర్కిల్స్, ఓకేనా, ఏరియా అండ్ పెరిమీటర్, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అండ్ క్యూబ్, వీటి మీద ఉంటాయి. టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకేనండి, టైమ్ అండ్ డిస్టెన్స్ మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా నేర్చుకుందాం. ఇవన్నీ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ మ్యాథ్స్ కవర్ అవుతాయి అనేది చూసుకుంటే మనకి నెంబర్ సిస్టమ్ నుంచి మ్యాక్సిమం ఓవరాల్ గా ప్లేస్ వాల్యూ అని, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ అని, ఈ టైప్ ఆఫ్ అన్ని బిట్ల నుంచి మనకి మాక్సిమం ఒక 10 to 11 బిట్స్ అనేవి మనకు ఒక నెంబర్ సిస్టమ్ నుంచి రావడం అనేది జరుగుతుంది. అయితే నెంబర్ సిస్టమ్ లో టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ గురించి మనం అంటే ఫస్ట్ చెప్తాను, మిగతా కూడా టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ అసలు ఏంటి ఈ టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ ఏంటి, అసలు ఈ టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం సింపుల్ గా. 7,53,245 is divisible by 9. What is the remainder? Anybody know? Remainder మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవే 3rd క్లాస్ నుండి ఈ విధంగా మీరు చేస్తుంటారు. 2 4 5 3rd క్లాస్ నుండి చేస్తుంటారు. 7 8 7
72 ఇలా. అయితే ఇలా చేసే కంటే మీరు ఇక్కడ చూస్తే ఆన్సర్ చెప్పచ్చు. ఎంత అంటే రిమైండర్ 8 అని. మీరు ట్రై చేయండి. ఈ విధంగా మీకు రిమైండర్ అనేది 8 వస్తుంది. కొంచెం ఓకే. సో 7 8 are 72, 3 3, 7 8 are 27, 6 2. Okay na? Next 7 6 are 54, 8 4, 9 is 81, 84 నుంచి 81 is 3 5, 7 3 are 27. ఇంత చేస్తే కాక మనకి ఏంటంటే తెలియదు, కానీ డైరెక్ట్ గా అదే టెస్ట్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ యూజ్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ అది మనం డైరెక్ట్ గా చెప్పచ్చు. ఈ లెక్కే కాదు, ఏ లెక్క అయినా సరే మనం చేయకుండా ఆన్సర్స్ అనేది చాలా వరకు చెప్పచ్చు. మాక్సిమం చెప్పచ్చు, 4 తో చెప్పచ్చు, 9 తో చెప్పచ్చు, 11 తో చెప్పచ్చు, 3 తో చెప్పచ్చు, 6 తో చెప్పచ్చు, 10 తో కూడా మనం చెప్పచ్చు. ఓకేనా? చూడండి ఎలాగ ఏంటి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ 2 తో ఏదైనా నెంబర్ అంటే 2 తో టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ is 0 2 4 6 or 8. లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్, లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్, లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్, లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ is 0 2 4 6 or 8. Okay, this last digit is 2 4 6 or 8. వీటిలో ఏది ఉన్నా సరే ఆ నెంబర్ ఎగ్జాక్ట్లీ తీసుకోవడం. ఎగ్జాక్ట్లీ మీన్స్ రిమైండర్ ఇస్ 0. ఎగ్జాక్ట్లీ మీన్స్ రిమైండర్ ఇస్ 0. లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 7 5 6 3 4 3 2 1 4 1 is divisible by 2. No. ఎందుకు? లాస్ట్ డిజిట్ లో ఏముంది? 1. మనమేమనుకున్నాం 2 4 or 6 or 8 ఎనీ వన్. ఎలాగా? ఇప్పుడు 7 3 4 3 2 4 5 6 is divisible by 2. Yes, last digit is 6. It is a even number. Every even number is divisible by 2. Okay, last digit లో 6 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ గా 2 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. 6 డివిజిబుల్ అవ్వదు. ఎందుకు డివిజిబుల్ అవ్వదు అంటే ఇది డివిజిబుల్ అవ్వదు. ఎందుకు డివిజిబుల్ అవ్వదు అంటే లాస్ట్ డిజిట్ లో 1 అనేది ఉంది కాబట్టి డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? ఇట్ డస్ నాట్, ఇది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 2 తో అయితే లాస్ట్ డిజిట్ అవుతుంది అన్నమాట. మరి 4 తో అయితే ఏంటి? 4 లాస్ట్ 2 digits, last 2 digits of the number is divisible by 4. Last 2 digits of the number is divisible by 4, then the whole number is divisible by 4. Last 2 digits of the number is divisible by 4, then the number is divisible, whole number is divisible by 4. For example, 876456 is divisible by 4. Yes, divisible by 4. 56 is divisible by 4. So 1 4 6 4 60 0. Exactly divisible by, last 4 digits is exactly divisible by 4. Then the whole number is divisible by 4. Then the whole number is divisible by 4. Okay na? Next. Last 4 అయితే last 2 digits of the number. 2 అయితే last digit of the number. మరి 8 last 3 digits. Last 3 digits of the number. Last 3 digits of the number is divisible by 8. Then the whole number is divisible by 8.
last three digits of the number is divisible by 8, then the whole number is divisible by 8. 8 example. 7, 8, 4, 5, 6, 8. Okay, is divisible by 8 or not? 568. Last three digits. 8. 8 sevens are 56. 8 ones are 8. 0. Yes, last three digits is divisible by 8. Then the whole number is divisible by 8. Then the whole number is divisible by 8. Okay, na? Last three digits of the number is divisible by 8. Then the whole number is divisible by 8. Mari, next. Last digits is 0. 700 is divisible by 4. Yes, 700 is divisible by 4. 700 is divisible by 4. Last two digits are zeros. Then the number is divisible by 4. Last two digits 0. Then the number is divisible by 4. But into last three digits of the number. Last three digits of the number is 0. లాస్ట్ త్రీ డిజిట్స్ ఆర్ జీరో మొత్తం మూడు కూడా సున్నాలు ఉంటే అది 8 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? 2 4 8 వెరీ 2 లాస్ట్ డిజిట్ ఇస్ 0 2 4 6 ఆర్ 8 ఎనీ డిజిట్. 4 లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4 ఆర్ లాస్ట్ టూ జీరోస్. లాస్ట్ టూ జీరోస్ అని. నెక్స్ట్ 8 లాస్ట్ త్రీ డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 8 and last three digits are zeros. Last three digits are zeros. 2 4 8. Okay, next 3 9 11 ఒకటే. ఇప్పుడు 2 4 8 నేర్చుకున్నాము ఒకటే. ఇప్పుడు 3 9 11. 3 sum of the digits is divisible by 3. Sum of the digits is divisible by 3. Then the whole number is divisible by 3. Then the whole number is divisible by 3. For example, 7 3 4 3 2 1. Are divisible or not? Sum of the digits 7 plus 3 plus 4 plus 3 plus 2 plus 1. 10 14 14 plus 3 17 17 plus 2 19 19 plus 1 20. 20 is divisible by 3. No, then the number is not divisible by 3. Here example 8 9 2 3 1. Okay, 8 plus 7 15 plus 2 17 plus 3 20 plus 1 21. 21 ఇందులో కూడా 2 plus 1 3. 3 is divisible by 3. Then the whole number is divisible by 3. Then the whole number is divisible by 3. Okay na? Next 9. Sum of the digits is divisible by 9. Then the whole number is divisible by 9. Sum of the digits is divisible by 9. Then the whole number is divisible by 9. For example, 8 3 2 4 1 6 5 4 3. Is divisible by 9 or not? Sum of the digits 8 plus 3 11 plus 2 13 17 18 24 29 33 36 36. 3 plus 6 9. 9 is divisible by 9. Yes, then the whole number is divisible by 9. Then the whole number is divisible by 9. Okay na? Next 11. Sum of the even places and sum of the odd places of the number. Sum of the even places and sum of the odd places of the number is equal or
the difference is multiple of 11. The difference is multiple of 11. For example, and sum of the even places and odd places difference is 0 or multiple of 11. Simple ga. Sum of the even places and odd places of the number is divisible by sorry, difference is 0 or multiple of 11, then the whole number is divisible by 11. For example, for example 967494 967494 is divisible by 9. So 11. Sum of the even places and odd places, not even numbers and odd numbers. Sum of the even places and odd places. Even places means given number, one number is 1, 2, 3, 4, 5, 6. Even places 1, 2, 6, 2, 4, 6 places only. 6 plus 4 plus 4, 14. Next 9, 7, 9. And then 9, 7, 9. And then 9 plus 7 plus 9, 25. 25. Okay. The difference is 0 or multiple of 11. Difference is 0. Rendu equal call. So, చూడండి. Difference is multiple of 11. 25 minus 14. 11. Yes. 11 is multiple of 11. What is the multiples of 11? 11, 11, 22, 33, 44, 55, 66, 77, so on and so on. ఇందులో ఏది వచ్చినా సరే డిఫరెన్స్ అనేది 11 గాని 22 గాని 33 గాని 44 గాని 55 ఏది నెంబర్ వచ్చినా అదే మొత్తంగా హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11. ఓకేనండి, అర్థమైందా? 3 అయితే సమ్ ఆఫ్ ది డిజిట్స్, 9 is sum of the digits, 11 is sum of the even places and odd places. Difference is 0 or multiple of 11. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇలా ఉంటే 12, 13, 14, 15 ఇలా ప్రతిదాన్ని మనం చేయొచ్చు. అయితే మనకి మాక్సిమం తెలుసుకోవాల్సిన కొన్ని ఉంటే చాలు. అయితే ఇక్కడ మనకి ఏమేమైంది? 2 అయిపోయింది, 4 అయిపోయింది, 3 అయిపోయింది, 6 అయిపోయింది, 6 సారీ 6 ఉంది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 11 అయిపోయింది. 6 తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే దట్ నెంబర్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 and 3. 2 and 3. 2 and 3. For example, 7, 5, 6 is divisible by 6 or not? Okay. 7 plus 5. First 2 తో చూద్దాం. 2 తో చూడడం ఏంటి? లాస్ట్ డిజిట్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. 2, 0, 0, 2, 4, 6 or 8 any number. Okay, 6 is there. Then this number is exactly divisible by 2. Okay. మరి 3 తో అవుతుందా అవదా అంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత? 7 plus 5 ఎంత? 12 plus 6. 7 plus 5 plus 6 equal to 18. 18 అంటే 1 plus 8. 1 plus 8 అంటే 9. 9 is exactly divisible by 3. 9 is exactly divisible by 3. Then 3 తో కూడా అవుతుంది. 3 తో కూడా అవుతుంది. Sum of the digits is divisible by 3. Then the whole number is divisible by 2. 2 తో అవుతుంది, 3 తో అవుతుంది కాబట్టి 6 తో అవుతుంది. 6 తో అవుతుంది అంటే 6 తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే 2 and 3 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకేముంది మనకి?
నెక్స్ట్ ఏమయ్యాయి మనకి ఇప్పుడు 6 కూడా అయిపోయింది. 6 కూడా అయిపోయింది. 5 and 10 5 and 10 5 last digit is 0 or 5 last digit is 0 or 5 last digit is 0 or 5 10 last digit is 0 last digit is 0 then the number is divisible by 10 last digit is 0 or 5 then the number is divisible by 5 0 or 5 ఉంటే 5 అవుతుంది లాస్ట్ డిజిట్ లో 0 ఉంటే 10 తో అవుతుంది ఓకేనా మరి 12 అంటే 3 into 4 3 తో అవ్వాలి అండ్ 4 తో అవ్వాలి 15 అంటే 5 into 3 I mean 3 into 5 3 తో అవ్వాలి 5 తో అవ్వాలి 3 తో అవ్వాలి 5 తో అవ్వాలి ఓకేనా 3 and 5 అన్నమాట 3 into 5 అంటే 3 and 5 రెండిటితో కావాలి 3 or 5 కాదు ఓకేనా and అంటే 2 both రెండు అవ్వాలి ఓకేనా నెక్స్ట్ ఇలా మీరు చేస్తే మనం 7 కనుక్కోవచ్చు 11 కనుక్కోవచ్చు సారీ 13 కనుక్కోవచ్చు ఓకేనా ఈ విధంగా మనం చాలా 25 తో అవ్వాలంటే లాస్ట్ 2 digits is divisible by 25 divisible by 25 then the whole number is divisible by 25 last 2 digits is divisible by 25 then the whole number is divisible by 25 ఓకే ఇలా మనం ఎన్నైనా కనుక్కోవచ్చు ఇప్పుడు 945 తో అవ్వాలి 45 తో అవ్వాలి 9 and 5 తో అవ్వాలి 45 తో అవ్వాలి 9 and 5 తో అవ్వాలి 88 11 and 8 తో అవ్వాలి 11 and 8 తో అవ్వాలి ఓకేనా 11 and 8 తో అవ్వాలి ఇదన్నిటికీ తెలుస్తుంది నెక్స్ట్ 99 9 into 11 వీటితో 9 into 11 9 తో అవ్వాలి and 11 తో అవ్వాలి ఓకేనా ఇవన్నీ కూడా ఇవే ఎందుకు రాసుకున్నాము 15 into 3 అని రాయొచ్చు కదా ఓకేనా ఇవన్నీ కూడా మనం రేజెస్ ముందుగా తెలుసుకుందాం అయితే ఇందులో మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం ఏమేమి నేర్చుకున్నాం 2 3 4 5 6 7 8 9 10 7 నేర్చుకోలేదు 7 కి సెపరేట్ ఫార్ములా ఉంటుంది 10k plus or minus 1 in the remainder theorem ఓకేనా దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం 11 12 15 25 ఇది చాలు నేర్చుకోండి అయితే ఇట్లా క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా మనకు క్వశ్చన్స్ ఇస్తారు ఏ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు అంటే చూడండి Two, three, four, star, 5, 6 is exactly divisible by 9. What is the place in the star? Least value. What is the least value in the star? 2, 3, 4, 5, 6, 9 is exactly divisible by 9. What is the place in the star? A star place lo ego. What is the place in the place of the star? A place lo ego. Star place lo ego. What is the value? What is the digit? ఏ డిజిట్ అయితే ఏం చేయాలి మనం సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయాలి ఎందుకు 9 తో ఉన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయాలి 2 plus 3 plus 4 plus 5 plus 4 plus 6 10 19 24 24 అంటే యాక్చువల్గా 2 plus 4 6 అది 9 అవ్వాలంటే ఇంకా ఎంత యాడ్ చేయాలి 24 తర్వాత నెంబర్ ఏముంది 24 తర్వాత 9 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయి 18 27 18 కి 27 మధ్యలో ఉంది ఓకేనా 27 అనేది యాడ్ అవ్వాలి 27 అవ్వాలి ఎందుకు ఈ స్టార్ ప్లేస్ లో రావాలి అని అంటే ఎంత రావాలి అని అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆ స్టార్ ప్లేస్ లో వాల్యూ డిజిట్ ఏం రావాలి అని అంటే 24 తర్వాత నెంబర్ ఏముంది 9 తో డివిజిబుల్ అయ్యేది 27 24 అనేది 27 ఎప్పుడు అవుతుంది ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఉంది అంటే ఈ ప్లేస్ లో స్టార్ ప్లేస్ లో ఏమొస్తుంది వాట్ ఇస్ ద డిజిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద స్టార్ అంటే ఆన్సర్ 3 ఓకేనండి ఆన్సర్ ఏమవుతుంది 3 అవుతుంది ఓకేనా నెక్స్ట్
నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 11 తో ఇస్తాను, మీరు ఆన్సర్ నాకు అంటే చేసి పెడతారో లేకపోతే ఎలాగో మెసేజ్ చేసి గ్రూప్ లో మెసేజ్ చేసినా ఓకే. నేను 11 తో ఇస్తాను, చెప్పండి. 8 6 star 9 4. What is the next? 8 to 11 is divisible by, is exactly divisible by. What is mean by exactly? Remainder 0. What is mean by exactly divisible అంటే remainder is 0. 8 6 star 9 4 is divisible, exactly divisible by 11. ఓకేనండి. దాని ఆన్సర్ నాకు మీరు మెసేజ్ చేసినా ఓకే, గ్రూప్ లో పెట్టినా ఓకే. చేయగలిగారా? చేయగలరా? 11 లో ఏం చెప్పారు? సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ ఈక్వల్ అయినా అవ్వాలి లేదా డిఫరెన్స్ అయినా 11 అవ్వాలి. సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ చూడండి, ఆడ్ ప్లేసెస్ ముందు చూడండి. అంటే 8 ప్లస్ స్టార్ ప్లస్ 4 ఈక్వల్ టు 12 ప్లస్ స్టార్. ఈ రెండు కౌంట్ చేస్తే ఎంత వస్తుంది? 9 ప్లస్ 6 అంటే 15. 12 ప్లస్ x అనేది ఎంత? ఇప్పుడు ఈక్వల్ చేయాలి. ఎందుకు ఏమన్నాను? ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ ఇస్ ఈక్వల్ ఆర్ డిఫరెన్స్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ 11 అన్నాను. ఇప్పుడు ఏమైంది? 12 ప్లస్ x ఈక్వల్ టు 15. x అంటే స్టార్ ఈక్వల్ టు 15 మైనస్ 12 ఈక్వల్ టు 3. యాక్చువల్గా 12 కి ఎంత కలిపితే 15 అవుతుంది? 3 కలిపితే 15 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ద ప్లేస్ ఆఫ్ స్టార్ ఎంత అంటే ఆన్సర్. ఓకేనా? వీటి మీద ఇప్పుడు నేను చెప్పింది చాలా చిన్న కాన్సెప్ట్. ఈ చిన్న కాన్సెప్ట్ మీద మీకు రేపు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ అయిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, ఆ ఎక్స్ప్లెనేషన్ అయ్యాక మళ్ళీ కొత్త టాపిక్ ని మనం నెంబర్ సిస్టమ్ మళ్ళీ మొదటి నుంచి కొద్దిగా అందరూ యాడ్ అయిన తర్వాత నెంబర్ సిస్టమ్ అవి కొద్దిగా మనం చేసుకుందాం. ఈ లోపు ఏంటంటే పర్సంటేజెస్ లో కొద్ది చిన్న చిన్న టాపిక్స్ అన్ని కూడా ముందైతే చెప్పడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, మెయిన్ బేసిక్స్ అన్నట్టు. ఓకేనా? మీకు ఆల్రెడీ 5th క్లాస్ లో ఐసిఐసిఐ అయితే సిబిఎస్ఈ అయినా సరే స్టార్టింగ్ నుంచే 5th క్లాస్ నుంచి మీకు పర్సంటేజెస్ ఉన్నాయి. ఆ తర్వాత నెంబర్ సిస్టమ్ ఉంది, ఎల్సిఎం హెచ్ఎఫ్ ఉంది, టెస్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? అన్ని సిలబస్ మీ చెప్పే సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా? కానీ ఇందులో మనం షార్ట్ కట్స్ నేర్చుకోవచ్చు, అదే విధంగా క్విక్ మ్యాథ్స్ ని మనం చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.